ఎగ్గో వితౌట్ ఎల్లో ఫిష్ అయి చెప్పారు కదా, అవి మీరేం ఇప్పుడు ప్రొవైడ్ చేయకండి అసలు. వాళ్ళు చెప్పేదానికి వీళ్ళకి బాగానే ఉంటుంది, కానీ ఈ కోకోనట్ వాటర్ లాంటిది ఇటువంటివి తీసుకోవచ్చు మీరు, కానీ ఫ్రూట్ జ్యూస్లు అటువంటి ఇటువంటి, కానీ అవి వాళ్ళు తీసుకోమన్నారు కదా అని అటువంటి దానికి ఏం వెళ్ళకండి. సాల్ట్, ఆయిల్, మటను, చికెన్ ఇవన్నీ కూడా ఎలాగైతే అవాయిడ్లో పెట్టారో అవి కూడా మీరు అవాయిడ్లోనే పెట్టండి. చింతపండు కానీ ఇవి కానీ అవి కానీ. నేను సండే పొద్దున్న రాగలుగుతారా? నేను ఒక 2-3 డోసులు ఇస్తాను. 2-3 డోసులు కూడా మీరు పాలతోటి అన్నం తింటే వేసుకోవాలి. అంటే 3 డోసులు ఇచ్చారనుకోండి 3 రోజులకి, 3 రోజులు కూడా పాలతోటి అన్నమే తప్ప మీరు ఇంకేం తినడానికి వీల్లేదు. అంతే, పాలు వేసుకోవడం, అన్నం పిసుక్కోవడం, తినడం. ఇంక మళ్ళీ అందులో బెల్లం కానీ లేదా ఉప్పు కానీ ఇది కానీ ఇది కానీ ఏది చేయడానికి లేదు. ఇక 3 రోజులు కంపల్సరీ అనమాట. మీరు కంపల్సరీ